హాయ్ హలో. ఇదిగో చూసారా, ఇది కనబడుతుంది. కనుమంత లెక్క ఖాళీ ప్లేసే అనమాట. అయితే ఎవరు వేరే వాళ్ళు అది వెంచర్ వేశారనమాట. మన హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో. ఇది ఎక్కడంటే బొంబాయి రూట్ అనమాట. అయితే సరే, మీరేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇంట్రెస్ట్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. సరే పదా పోదాము అనేసి గబగబా రెడీ అయిపోయి పోయాము. పోయేసరికి పోతా ఉంటే ఎక్కడో ఉంది. అయితే సరేలే అనేసి చూస్తే అంతా గులకరాళ్ళు, ఇది కనబడ్డ లెక్క కొండలు, గుట్టలు, లోయలు ఉన్నాయి. సరే కదా అని నా కారు అక్కడికి తీసుకెళ్లారు. సరే అనేసి ఒక రౌండ్ వీడియో తీద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కదా. అయితే ఇది కుంట అంటే తెలంగాణలో కుంట అంటే 121 గజం అనమాట. 121 గజము. తెలుగులో వచ్చి ఆంధ్రాలో అయితే 2 సెంట్లన్నర అనమాట ఇది. అయితే వాళ్ళు ఏం చేశారంటే 5 సెంట్లకి 2 లక్షలు పెట్టారు. 5 సెంట్లకి 2 లక్షలు పెట్టారు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇదేంటో తెలుసా, నేను మోదుగాకు అంటారు దీన్ని. ఒకప్పుడు దీంతోనే ఇస్తరాకులు కుట్టేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్కి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు. చూసారా, కనబడ్డ లెక్కంతా మోదుగాకులే. వాళ్ళు ఎప్పుడో ఫ్యూచర్లో మనకి టేక్ చెట్లు వేసి ఇస్తాము అని చెప్పారు. మోదుగు అయితే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఒంటిపెంట మేడ కట్టుకొని అందులో వండేసేసి ఇస్తరాకులు కుట్టుకొని బతకొచ్చు. లేదు డబ్బులు ఉన్నాయి, ఎందుకు వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి వేస్ట్ చేసుకునే బదులు ఇది కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా. అయితే సరేనా అనేసి మొదగాకులు ఈ లోపు వస్తుంటే చింత చెట్టు కనబడ్డది. చింత చెట్టుకి చింతాకులు ఉన్నాయి. చిన్నప్పుడు గుర్తుకొచ్చింది. చింత చెట్టుకి చింత చిగురు కోసుకుందాం అనేసి వెళ్ళాము. ఎందుకంటే మార్కెట్లో 250 రూపాయల కేజీ ఉంది. ఈ లోపు ఎగబడ్డాం చింత చెట్టుకి. చింతాకు కోసుకున్నాం, బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి పక్కన ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ చూస్తే అది ఏంటంటే లంబడి తాండా. అంటే మనకు బొంబాయి హైవే రోడ్డుకి ఆ వెంచర్కి మధ్యలో ఉంటుంది. అయితే 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, అది బాగానే ఉంది. ఒక 20-30 ఇండ్లు ఉంటాయేమో నేను చూసినంత వరకు అయితే అంతే కనపడ్డాయి. సరేలే అనేసి అది చూసుకొని మళ్ళీ హైవే రోడ్ ఎక్కాము. ఎక్కి వస్తూ ఉంటే ఎక్కడో హైదరాబాద్ ఉంది, ఎక్కడో వెంచర్ ఉంది.